వెల్కమ్ టు రాజనీతి. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి గురించి తెలియని వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు, తెలంగాణలో కూడా ఉండరు. ఆయన అందరికీ సుపరిచితుడు. ఆయన మొదటిసారిగా 1989లో రేపల్లి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 30 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. కొన్నిసార్లు అసలు పోటీ కూడా పోటీ చేయడానికి కూడా సాహసం చేయలేకపోయారు. 94లో ఓడిపోయారు రేపల్లి నుంచే, 99లో రేపల్లి నుంచే కాంగ్రెస్ అభ్యర్థికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2004, 2009లో ఆయన పోటీ చేయలే. 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వైఎస్ సీఎం అయ్యారు. 2009లో కూడా ఆయన పోటీ చేయడానికి సాహసించాల. రాజశేఖర రెడ్డి హయాంలో కార్పొరేషన్ చైర్మన్ పదవి మాత్రం దక్కింది ఆయనకి. అప్పట్లోనే మహిళల విషయంలో ఆయన స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో సత్తెనపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు కోడెల శివప్రసాద్ గారి మీద. 19 ఎన్నికల్లో వైసీపీ వేవ్లో ఆయన గెలిచారు సత్తెనపల్లి నుంచి. అంటే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. అప్పుడు కూడా మహిళలతో ఫోన్లో సరస్ సంభాషణలు చేస్తూ దొరికిపోయారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రి అయిన తర్వాత కూడా రాంబాబు గారు ఎప్పుడు హోందాగా వ్యవహరించలేదు, హోందాగా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో వ్యక్తిగతంగా దూషించారు. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఒంటికాలతో దూకుతున్నట్టుగా ఉండేవారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. సత్తెనపల్లిలోనే కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక కొంతకాలం సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఈయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. అప్పటి నుంచి స్వరం పెంచారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ని టార్గెట్ చేశారు. శంకరవిలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ విషయంలో పెమ్మసాని మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. పెమ్మసాని మొదట రెస్పాండ్ అవ్వలేదు ఆయన విమర్శలకి, అంబటి విమర్శలకి. ఆ తర్వాత మళ్ళీ తిరుమల నెయ్యి వ్యవహారంలో గుంటూరులో ఫ్లెక్సీల గొడవలో అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని దూషించారు, అసభ్య పదజాలంతో దూషించారు. ఆ సందర్భంలో పెమ్మసాని 24 గంటల్లో అంబటి రాంబాబుకి సినిమా చూపిస్తామని హెచ్చరించారు. అంబటి క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం శ్రేణులు అంబటి కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. కార్యాలయం మీద దాడి చేశారు. అంబటిని కూడా కొట్టారన్న ప్రచారం జరిగింది. ఇది జరిగిన తర్వాత అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తన ఇంటి మీద దాడికి, తనను పోలీసులు హింసించడానికి కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కారణమని అంబటి రాంబాబు ఆరోపించారు. పెమ్మసాని చంద్రశేఖర్ను వదిలేదే లేదని పదే పదే చెప్తా ఉన్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో చంద్రబాబు ముఖారవిందం చూసి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని ఆయన ఏదో నోటుకు వచ్చిన వాచాలత్వాన్ని ప్రదర్శించాడు. ఆయన వ్యాఖ్యల్ని పెమ్మసాని ఖండించారు. బాడీ షేమింగ్ చేయటం సంస్కారం కాదు, మేము ఒక్క మాట అంటే జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతాడు, కానీ సంస్కారం అడ్డొస్తుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా, 2 నిమిషాలు. మొన్నేమో మైండ్ సెట్ గురించి మాట్లాడారు, అంటే మాకు మైండ్ సెట్ బాగాలేదని. నిన్నేమో చంద్రబాబు గారిని ముఖం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చెప్తా ఉన్నా, మీకు ఉంటే రాష్ట్రం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగత వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే మేము కూడా మాట్లాడొచ్చు. ఫిజికల్గా బాడీ షేమింగ్ అని ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు. ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పా. ప్రజావేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా? ఎవరిది మైండ్ సెట్? మాస్కులు అడిగిన పాపానికి ఒక వ్యక్తిని సైకోగా చిత్రీకరించి చంపింది మైండ్ సెట్. ఎవరిది మైండ్ సెట్ అని అడుగుతాను. ఇట్లా 100 మాట్లాడగలం. కాబట్టి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడనని చెప్పి తెలియజేసుకుంటూ. పెమ్మసాని వ్యాఖ్యల మీద అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాటలతో చంపే రౌడీవా పెమ్మసాని, వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్తో తంతే అమెరికాలో పడతావని ట్వీట్ చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఉస్మానియాలో వైద్య విద్య పూర్తి చేసి అమెరికాకి వెళ్ళారు. అక్కడ ఒక కంపెనీ పెట్టారు, బాగా సంపాదించారు. అమెరికాలో ఇక్కడ మన దేశంలో లాగా చట్టాల్లో లొసుకులు అడ్డు పెట్టుకొని సంపాదించడం, సూట్ కేస్ కంపెనీలు పెట్టి సంపాదించడం, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి సొమ్ము సంపాదించడం, ఇలాంటివన్నీ అమెరికాలో అంత సులువు కాదు. అక్కడ చాలా వరకు 99% నిజాయితీగా వ్యాపారం చేసి సంపాదించాల్సిందే. పెమ్మసాని కూడా అలాగే నిజాయితీగా వ్యాపారం చేసి కోట్లు సంపాదించారు.
అమెరికా వెళ్ళినా ఆంధ్ర మీద అభిమానం మెండుగా ఉంది కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రావాలని ఆయన ఆలోచన చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలన్న తలంపుతో చంద్రబాబు ఆహ్వానం మేరకు 2014 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయడానికి వచ్చారు ఆయన. కొంతకాలం గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. అయితే చివరి నిమిషంలో రాయపాటి సాంబశివరావు గారికి ఆ టికెట్ ఇవ్వడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ 2024లో గుంటూరు నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిచారు. ఈయన దేశంలోనే రిచెస్ట్ ఎంపీ. దేశంలో ఉన్న ఎంపీలందరికంటే ఆస్తిపరుడు పెమ్మసాని. మొత్తం వైటే. వ్యాపార పరంగా, వ్యక్తిత్వ పరంగా ఆయన మీద మరకలు లేవు. జెంటిల్మెన్గా పేరుంది. గుంటూరు పార్లమెంట్ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనితీరు బాగుంది. ఆయన మీద ఎలాంటి మచ్చ లేదు. అంబటి రాంబాబుకి ఎన్ని మరకలు ఉన్నాయో అందరికీ తెలుసు. సందర్భం ఉన్నా లేకపోయినా అంబటి రాంబాబు పదే పెమ్మసాని చంద్రశేఖర్ మీద కాలు దూకుతున్నారు. పెమ్మసాని మీద విమర్శలు రువ్వుతూ ఆయన రెచ్చగొట్టి తన స్థాయికి దించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక రకమైన స్ట్రాటజీ. వాళ్ళు కూడా వీళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడితే జనం వాళ్ళకి వీళ్ళకి తేడా లేదనుకుంటారు. అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే అంబటి రాంబాబు పదే పెమ్మసాని మీద పర్సనల్ అటాక్ చేస్తూ ఆయన తనతో సమంగా దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అంబటి ఎత్తుగడలకి పెమ్మసాని అంత సులువుగా దొరికే అవకాశం లేదు. Like, share and subscribe to Rajaniti channel.